భీమ్గల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు స్పెషల్ ఆఫీసర్ భీమ్గల్ మున్సిపాలిటీ గారి ఆదేశాల మేరకు చలివేంద్రాన్ని కూడా నిన్నటి రోజున బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాము. దానికి స్వర్ణకార సంఘం ప్లస్ వైశ్య సంఘం వారు సహకరించడం జరిగింది. అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త పైన కూడా ఇంటింటికి ఇంతకుముందే డస్ట్బిన్లు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క తడి చెత్తను పొడి చెత్తను వేరుగా చేసి మా యొక్క మున్సిపల్ ట్రాక్టర్కి ఇవ్వగలరు. మీరు వేరు చేసిన ఎడల మేము అదేవిధంగా ఇక్కడ డిఆర్సీ సెంటర్లో కానీ డంపింగ్ యార్డ్లో కానీ సెక్రైజ్ చేసేసి దాని నుంచి ఎరువు ఉత్పత్తి చేసే చర్యలు కూడా రాబో రోజు లోపల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడ కూడా లిటర్ ఫిట్ జోన్లో మీ ఇంటి ముందర కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ చెత్త ఎక్కడ వేయకుండా మా మున్సిపాలిటీకి వచ్చే వెహికల్లో మాత్రమే చెత్తను ఇవ్వగలరని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్లో మన నీటి సంబంధించిన ఇప్పుడు రాబో ఎండాకాలం దృష్ట్యా మనము వాటర్ సప్లై సంబంధించి ఒక టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం కూడా జిల్లా కలెక్టర్ గారి నుంచి అనుమతి తీసుకొని ఎక్కడైతే లీకేజీలు జరుగుతున్నాయో, ఎక్కడైతే మనకు వాటర్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయో ఒక డెడికేట్ టీంని అపాయింట్ చేసేసుకొని దానికి సంబంధించి కూడా డైలీ మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్కటి కూడా అటెండ్ చేస్తున్నాము. కాబట్టి పట్టణ ప్రజలందరూ సహకరించి ఈ యొక్క ఆస్తి పన్నులు కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ సకాలంలో చెల్లించగలరని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసేసి మా యొక్క మున్సిపాలిటీ ట్రాక్టర్ కానీ వెహికల్ కానీ అందించిన ఎడల మనం భీమ్గల్ పట్టణాన్ని ఖచ్చితంగా చెత్తరహిత భీమ్గల్గా మనం ప్రకటించుకునేటప్పుడు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరడం జరుగుతుంది.